హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కనుక వీడియో ఏంటంటే నాకు డేట్ రాలేదనమాట. దానికోసం నేను కిట్ అయితే కనుక తెచ్చుకొని ఒకసారి కనుక టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంతకు ముందు నెలలో కూడా కొంచెం లేట్ అయింది, ఒక 10 days తర్వాత డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే కనుక 10 days దాటింది, అయితే డేట్ ఇంకా రాలేదు. అయితే ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటో చూద్దాము. ఈసారి కన్ఫర్మ్ అవ్వాలని చెప్పేసి అయితే కనుక నేను కోరుకుంటున్నాను అనమాట. చూద్దాం. నేనైతే మీ ముందే టెస్ట్ చేస్తాను. అపోలోలో అయితే కనుక తీసుకున్నాను అనమాట కిట్టు. ఈ విధంగా వచ్చినాయి. ఇది మనం చూసుకునే రిజల్ట్ చూసుకునేది. ఇది టాయిలెట్ అది తీసుకోవడానికి అనమాట, డ్రాప్స్ వేయడానికి. ఇప్పుడైతే కనుక టెస్ట్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి దీని ద్వారా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఈ హోల్స్లో వేయాలన్నమాట. ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఏమొస్తుందో టెన్షన్గా ఉంది. ఇంతకు ముందు నెల కూడా అలాగే టెస్టులు చేశాను అనమాట, ఒక 2-3 సార్లు. కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమైపోతుంది అనమాట ఈ రోజుల్లో. పెళ్ళి అయ్యే వరకు ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ 2 టిక్ మార్కులు వచ్చినాయి. రెండు వచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బాగా అయితే ఆఫీస్ నుంచి రాలేదు, రాగానే సర్ప్రైజ్ చేస్తాను. నిజంగా చెప్పనంత హ్యాపీగా ఉందన్నమాట. చూసారు కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చేసే వీడియో అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మ్యారేజ్ అయిన కొత్తలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా భయపడ్డాను అనమాట. అంటే ప్రెగ్నెన్సీ వస్తే స్టార్టింగ్లో వస్తుంది, లేదంటే కనుక కొన్ని సంవత్సరాలు 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట. అందుకనే మ్యారేజ్ అయ్యే వరకు ఒక బాధ, మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పేసి లేట్ అయిపోద్దేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే కనుక బాగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీకు వీడియో అయితే కనుక కంటిన్యూ చేస్తాను. ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది కూడా కంటిన్యూ చేస్తాను అనమాట. చూడండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రెగ్నెన్సీ అయితే కనుక కన్ఫర్మ్ అయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే కనుక బాగా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేస్తాను. 2 లైన్స్ వస్తే కనుక కన్ఫర్మ్ అయినట్టు, 1 లైన్ వస్తే కనుక కన్ఫర్మ్ కానట్టు అనమాట. అసలు ఏ లైన్ రాకపోతే కనుక కిట్టు మంచిది కాదు, వేరే కిట్టు యూజ్ చేయాలి అని చెప్పేసి అనమాట. ఇప్పుడైతే కనుక బాగా వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాటలు కూడా రావట్లేదు అనమాట. సరే ఫ్రెండ్స్, తర్వాత కంటిన్యూ చేస్తాను. బాగా అయితే వచ్చేసారనమాట. ఇప్పుడే చూసే కింద బైక్ పెడుతున్నారు. ఇప్పుడైతే కనుక పైకి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఈ కిట్ అయితే కనుక నా చేతిలో ఉంది. ఎలా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్ లాగా ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది మీరే చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందనమాట. మాటలో చెప్పలేని సంతోషాన్ని అయితే కనుక. ప్రతి తల్లికి ఇలానే ఉంటుంది. బాగా అయితే వచ్చేసారు. ఇప్పుడైతే కనుక డోర్ తీస్తా. నీకొక సర్ప్రైజ్, నీకొక సర్ప్రైజ్ ఒకటి ఉంది, చూపిస్తాను నీకు. వీడియో చేస్తున్నాను, ఆ వీడియోలోనే నీకు సర్ప్రైజ్ బయట పెడతాను అనమాట. వీడియో చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వీడియో ప్లాన్ చేస్తాను అనమాట. ఏమంటలా వంట వండుతానంటావా? నాకు వచ్చు.
ఇంకా నా చేతిలో ఉంది, నువ్వే తీసుకో. ఏ గులాబ్ జామున్ చేసి ఉంటాం. నేను గులాబ్ జామున్ చేతిలో పెట్టుకుని తినగానే గులాబ్ జామున్ అలా పెట్టుకోవచ్చు కదా. డబ్బులు ఉన్నాయండి, ఒక 500 ఇస్తాయండి. 500 ఎందుకు? 500 ఉంటాయి. ఒక చేతి చేసా, ఏదో పింక్ కలర్లో ఉంటుంది. బొబ్బులు కమ్మ, ఇది వరకు బొబ్బులు కమ్మ పింక్ మధ్యలో వైట్ కలర్ అది వచ్చేది. ఏం కాదు, బొబ్బులు కమ్మ. ఏది ప్రెగ్నెన్సీ గిఫ్ట్ రెండు వచ్చింది. నిజంగా? నిజం చెప్పు. నిజం, ఇప్పుడే టెస్ట్ చేసుకున్నాం. అంటే ప్రామిస్, అదే వేరే వాళ్ళు తీసుకొచ్చి ఎవరైనా చూపిస్తారా ఈ విషయంలో? 2 లైన్స్ వస్తే ప్రాంక్ అని ఎలా అంటాను? నిజంగా? నాదే నిజంగా. చాలా ప్రామిస్ గా చాలా రోజుల నుంచి ఏం కావట్లేదు కదా అని ఒకసారి ఊరికే టెస్ట్ చేసుకుందాం అని చెప్పి తీసుకొచ్చి టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అయ్యింది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నీకు ఫోన్లో కూడా చెప్పలేదు అనమాట. ఇందాక చేసాను ఫోను, ఊరికే ఎప్పుడు వస్తుందో ఏంటనేది తెలుసుకుందామని చెప్పి ఫోన్ చేశా. అయితే ఇంకా సర్ప్రైజ్ ఇవ్వచ్చులే ఫోన్లో ఎందుకులే చెప్పడం అని చెప్పేసి ఫోన్లో అయితే ఏం చెప్పలేదు అనమాట. ఎప్పుడు వస్తుందో ఏంటనేది తొందరగా కనుక్కున్నా అంతే. నిజమే, నిజం నిజం నిజం. పోయిన నెలలో చాలా చాలా బాగుంది. పోయిన నెల అనుకున్నా కానీ కుదరలేదు అనమాట. రాలా, పోయిన నెలలో కూడా లేట్ అయింది, డేట్ వచ్చేసింది. ఇప్పుడు కూడా అలానే వచ్చేసిద్ది అని అనుకున్నాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నిజంగా నమ్మలేకపోతుంది గుడికి. నమ్మాలి, ఇంకా ఏమన్నా కూడా తెలియట్లే, మాటలు కూడా రావట్లే. థ్యాంక్ యూ కంగ్రాట్స్. మీకు కూడా కంగ్రాట్స్. ఇప్పుడు మళ్ళీ మనం అమ్మ నాన్న కాబోతున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది బాగా నిజంగా. వీడియో ముందు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, వీడియో ముందు చెప్పలేకపోతున్నాం అనమాట. చెప్పలేకపోతున్నాం వీడియో ముందు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా మాకు తెలియట్లేదు నిజంగా. టైం పట్టిద్ది అనుకున్నానే. మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే వచ్చింది. అంటే మ్యారేజ్ అయ్యి సెకండ్ మంత్ కదా ఇది? సెకండ్ మంత్. ఫస్ట్ 1 మంత్ మాత్రం డేట్ వచ్చింది, సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ లోనే వచ్చేస్తుంది అనుకున్నాం కదా. అప్పుడు కూడా 10 days లేట్ అయింది. అప్పుడు కూడా కన్ఫర్మ్ అయిపోద్దని ఫిక్స్ అయిపోయాం. తెరది వస్తే బాగా నిరాశపడ్డాం అనమాట. ఇప్పుడు సెకండ్ మంత్ కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఈ వీడియో అనేది ఇప్పుడు పెట్టాం. మినిమం ఒక అదే 5th మంత్ 6th మంత్ అయిన తర్వాత, 5th మంత్ అయ్యాక 6th మంత్ లో పెడతాం అనమాట. వీడియోస్ అన్ని ఇప్పుడు చేసుకొని దాచుకుంటాం. తర్వాత ఇంకొక వీడియో 6th మంత్ లో పెడతాం అనమాట. ఎందుకంటే అంటారు కదా మరి వెంటనే పెట్టకూడదు, దిష్టి తగిలిద్ది అలా అంటారు కదా. అందుకనే 6th మంత్ నుంచి ఏమేమి వీడియోలు తీసామో అవన్నీ వరుసగా పెడతాం అనమాట. అంతే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. పెళ్ళి అయితే ఏడుపు కూడా వస్తుంది నిజంగా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి వస్తే ఫస్ట్ లో వస్తుంది, లేదు అంటే కనుక కొంచెం లేట్ అవుతుంది అనమాట. దానివల్ల భయం వస్తుంది ఇంట్లో కూడా. కొంచెం ఎవరైనా సరే, బయట వాళ్ళైనా సరే ఇంకా మ్యారేజ్ కూడా చాలా వెయిట్ చేసి చేసుకున్నాం కదా. అంటే మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా లేట్ గా వస్తే మళ్ళీ అంటే కొంచెం ఏదోలా ఉంటది కదా అనుకున్నాం. ఫస్ట్ వచ్చినప్పుడు బాగా నిరాశపడ్డాం అన్నమాట. అంటే చాలా అంటే ఫిక్స్ అయిపోయాం, ఇంకా 10 days రాలేదు కాబట్టి ఎప్పుడు లేట్ అవ్వలేదు, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాం. తెరజ్ వస్తే కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట, వచ్చేసింది. అప్పుడు చాలా ఫీల్ అయ్యాం అనమాట. అందుకే ఇప్పుడు ఆల్రెడీ 10 days రాలేదు కానీ నమ్మకం పెట్టుకోలే, వస్తే వచ్చింది లేకపోతే లేదులే. పెళ్ళై 2 నెలలే కదా అయింది, ఇంకా అప్పుడే కంగారు పడిపోవడం ఎందుకని చెప్పేసి నేనైతే మినిమం మ్యారేజ్ అప్పుడు ఏమనుకున్నానంటే మినిమం 3 months కానీ 6 months కానీ ఆగి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి 3 months 6 monthsకి హాస్పిటల్లో చూపించుకుందాం, లేట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. లేకుండానే మంచిగా వచ్చింది, అయితే మంచిగా వచ్చేసింది.
అంటే అలా రావడానికి కూడా కొంచెం నేనైతే నిజంగానే అదృష్టం ఉండాలని అనుకున్నా. పెళ్ళైన మరీ వెంటనే అంటే చాలా మంది 1 year 2 years 5 years రావాలి కూడా. కొంతమందికి 1 month లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వెంటనే కూడా 1 month లో. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అలాగే అన్నా, ఫస్టే కదా అప్పుడే వచ్చేస్తుంది అంటే. కాకపోతే తను చెప్పింది అనమాట అలా ఏమి ఉండదు, 10 days 15 days కూడా వచ్చిన వాళ్ళు ఉంటారంటే నమ్మలేదు. ఫస్ట్ మంత్ అసలు మ్యారేజ్ అయ్యాక డేట్ రాకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంటే తెలియదు కదా, నమ్మలేదు అనమాట. కానీ నిజమే అని తర్వాత అర్థమైంది. సో ఇదనమాట, చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మంచి గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఫస్ట్ చెప్పా బావకి, తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్దాము అని ముందైతే వీడియో అయితే కనుక చేసాము. మమ్మల్ని కూడా దగ్గర కాబట్టి ఒకసారి వెళ్ళేసి అంటే ఫీలింగ్ కూడా పెళ్ళైన తర్వాత ఫాదర్ మదర్ అవడం అంటే ఆ ఫీలింగ్ వేరు కదా, చాలా బాగుంటది అనమాట. ఆ ఫీలింగ్ అయితే ఉంది నాకు. అసలు నిజంగా ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు, కానీ ఈ విషయంలో ఎవరు అబద్ధం అయితే చెప్పరు. రేపు టెస్ట్లకి వెళ్తాం అనమాట, ఆ వీడియో కూడా పోస్ట్ చేద్దాం. టెస్ట్లకి వెళ్తాం రేపు. మనం చేసుకున్నదే కాకుండా హాస్పిటల్ కూడా చెక్ చేస్తే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఒకసారి రేపు వెళ్దామా? రేపు వెళ్తాం అనమాట. ఒకవేళ వెళ్తే కనుక అక్కడ ఏమైనా చిన్న చిన్న క్లిప్లు తీసి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ నుంచి మాక్సిమం మేము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఏది జరిగినా సరే అన్ని కూడా స్కానింగ్లు అన్ని కూడా మీకు ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం ప్రతిదీ కూడా వీడియో పెడతాం అనమాట. వీడియోస్ అన్ని లేట్ గా పెడతాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మే నెలలో, ఇది మే నెలలో కాబట్టి తర్వాత 6వ నెల వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. అవి ఈ వీడియోస్ అన్ని అప్పటి నుంచి పోస్ట్ చేస్తాం అన్నమాట. వీడియోస్ అనేది ఈ పోస్ట్ అయిందంటే ఇప్పుడు ఆల్రెడీ 6 months అయిపోయిందని అర్థం. సో అదే వీడియో పెట్టామంటే కనుక 6 months అయితేనే వీడియో పెడతాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలా వీడియో పెట్టాలన్న ఆలోచన ఫస్ట్ వచ్చింది కదా, అప్పుడే అనుకున్నాం అనమాట ఇట్లాంటి ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఇట్లాంటి వీడియోస్ చేద్దామని. అంటే చాలా మంది వీడియోస్ యూట్యూబ్ లో చూస్తున్నాము మేము కూడా. సో అందుకే అప్పుడు కూడా అనుకున్నాం 6 months వచ్చాక చేద్దామని. అందుకే ఈ ప్లాన్ కూడా అంత ఇమీడియట్ గా చెప్పగలుగుతున్నాం అనమాట, 6 months తర్వాత పెడతామని. అంటే అందరూ కూడా మాక్సిమం చాలా మంది వెంటనే పెట్టట్లేదు. మినిమం 5th 6th month వచ్చాక కానీ అందరూ పెడుతున్నారు అనమాట. ఎందుకంటే దిష్టి తగిలిద్ది అలా అని చెప్పేసి అందరిలాగానే మేము కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా సరే ఫ్రెండ్స్, ఇది అనమాట. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తాం, అందరికి చెప్తాం. సరే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీడియో ముందు అయితే అది అంత తెలియట్లేదు, కానీ వీడియో ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మేము హ్యాపీ అనేది పంచుకుంటాం. డాన్స్ చేసినంత పని అవుతుంది అనమాట. థ్యాంక్ యూ, బాయ్.